మనం ఈరోజు 5th క్లాస్లోని 10వ లెసన్ మంచి బహుమతి పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాము. మనకి పాఠ్యభాగంలో మొదట చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే అంశం కింద 3 ప్రశ్నలు ఇచ్చారండి. చిత్రంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలకు ఇలాంటి ప్రదర్శనకు నువ్వు వెళ్తే ఎలాంటి పుస్తకాలు కొంటావు అనే ప్రశ్నలు ఇచ్చాడండి. అలానే ఇక పాఠ్యభాగంలోకి వెళ్తే మంచి బహుమతి, జన్మదిన శుభాకాంక్షలు. ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, బహుమతులు ఇచ్చారు. వియాన్కి వాళ్ళ మామయ్య ఓ బహుమతి తెచ్చాడు. మామయ్య, ఇదిగో వియాన్, నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి అన్నాడు. వియాన్, ఏమిటి మామయ్య? అబ్బో, కథల పుస్తకాలు. మామయ్య, అవునరా, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా, నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని. వియాన్, పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు అవుతారా మామయ్య? పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది. మామయ్య, నిజమే, వినోదంతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి. మీకు తెలుసా, మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు. తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. నెక్స్ట్, వియాన్, అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట. మామయ్య, అవును, పుస్తక పఠనం అలాంటిదిరా. అంతెందుకు, భగత్ సింగ్ను ఉరితీసే ముందు కోరిక ఏమిటో చెప్పమన్నాడు. ఆయన కోరిక ఏమిటో తెలుసా? వియాన్, ఏమి కోరాడు మామయ్య? మామయ్య, తనకిష్టమైన లెనిన్ రచించినటువంటి రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు. తనను ఉరితీసే ముందు తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు. పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత పిచ్చి. వియాన్, నాకు ఇవన్నీ తెలియవు మామయ్య, చాలా ఆసక్తిగా ఉంది, మరికొందరు గురించి చెప్పవా? మామయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు, మన రాజ్యాంగ నిర్మాత. ఆయన అమెరికా, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలే చదివేవారు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. వియాన్, అమ్మో, అన్ని పుస్తకాలే. మామయ్య, ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు. ఆయన 32 పుస్తకాలు రచించారు. తన జీవితకాలంలో 23 పట్టాలు అంటే డిగ్రీలు సాధించారు. భారతదేశ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇంకోటి తెలుసా, ఆయన అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి ఆఖరున బయటకు వచ్చేవాడు. వియాన్, మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది. నేను, నా స్నేహితులు వెళ్తాం. నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మామయ్య. మామయ్య, అది మంచి అలవాట్రా. సరోజినీ నాయుడు తెలుసా, ఆమెకు కూడా మీలాగే పుస్తకాలంటే బోలెడు ఇష్టమట. చదివేటప్పుడు ఏదైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను, టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేది కాదట. 13 ఏళ్లకి సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శభాష్ అనిపించుకుందట. మా సీను కూడా అంతే మామయ్య. పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి, అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు.